వెల్కమ్ టు ఎంఎంసీ న్యూస్. ఎస్ఎల్ఎన్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వారి మరొక అద్భుతమైన వెంచర్ బొడగాల టౌన్షిప్. ఆహ్లాదకరమైన వాతావరణంలో దినదిన ప్రవర్ధమానంగా అభివృద్ధి చెందే ప్రదేశంలో అందరికీ అందుబాటు ధరల్లో తిరుపతి టు వెంకటగిరి హైవే ఫేసింగ్ వెంచర్. ఆంజనేయపురం వద్ద అన్ని డెవలప్మెంట్స్ తో ఇప్పుడు మీకోసం వెలిసింది బొడగల టౌన్షిప్. ఎంట్రన్స్ ఆర్చ్ అండ్ గేట్, ఎలక్ట్రిసిటీ సప్లై అండ్ స్ట్రీట్ లైట్స్, ఓపెన్ డ్రైనేజ్ సిస్టమ్, లేఅవుట్ అరౌండ్ కాంపౌండ్ వాల్, అవెన్యూ ప్లాంటేషన్, వాటర్ కనెక్షన్ ఫర్ ఈచ్ ప్లాట్, బ్యూటిఫుల్ పార్క్ ఏరియా, చిల్డ్రన్స్ ప్లే ఏరియా అండ్ గేమ్స్. 3 years ఫ్రీ మెయింటెనెన్స్ తో బోడగల టౌన్షిప్ మీకు స్వాగతం పలుకుతోంది. నిరంతరంగా అభివృద్ధి చెందుతున్న ఐఐటి, ఐసర్, డిఆర్డీఓ ప్రాజెక్ట్ మరియు 440 ఎకరాల టీటీడీ ఎంప్లాయీస్ లేఅవుట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కు దగ్గరగా అపాచీ ఇండియా కంపెనీ, సిఎంఆర్ ఎకో గ్రీన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ మరియు మన్నవరం ప్రాజెక్టులకు కూతవేటు దూరంలో వెంకటగిరి టౌన్ కి అత్యంత సమీపంలో తక్షణమే ఇల్లు కట్టుకునే విధంగా టుడా అప్రూవల్స్ తో 100% వాస్తు కలిగి బొడగల టౌన్షిప్ మీకోసం సిద్ధంగా ఉంది. ఇవే కాకుండా 1 కోటి రూపాయల కస్టమర్స్ లక్కీ టిప్ ధమాకా కలదు. ప్రతి ప్లాట్ బుకింగ్ పై 10,000 రూపాయల నుంచి 50,000 రూపాయల లక్కీ డిప్. ప్రతి ప్లాట్ అగ్రిమెంట్ పై 20,000 నుండి 2 లక్షల రూపాయలు గెలుచుకునే అవకాశం. ప్రతి ప్లాట్ కు 10 రోజుల్లో పేమెంట్ కడితే రిజిస్ట్రేషన్ ఫ్రీ. ఈరోజు వెంకటగిరి పట్టణంలో మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ దగ్గర ఒరిస్సా నుంచి గంజాయి తీసుకొచ్చి ఉంచుకుంటున్నటువంటి ఒక నలుగురిని వెంకటగిరి టౌన్ ఎస్ఐ గారు పట్టుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి 23 కేజీలు గంజాయి స్వాధీనం చేసుకోవడం జరిగింది. అందులో పి గణేష్ అనే ప్రధానమైన ముద్దాయి, మిగతా ముగ్గురులో 2 వచ్చేసి మైనర్స్. వీళ్ళు కాకుండా నలుగురు కాకుండా 2 పారిపోయారు. వాళ్ళ కోసం సెర్చ్ జరుగుతుంది. వీళ్ళ వద్ద నుంచి 23 కేజీలు గంజాయి దొరికింది. వీళ్ళు ఒరిస్సా నుంచి తీసుకొచ్చారని చెబుతున్నారు. గణేష్ మీద అంతకుముందు ఇంకా అనేక రకాల కేసులు ఉన్నాయి. వీళ్ళ ద్వారా రాపూర్ పట్టణంలో వెంకటగిరిలో ఎవరెవరైతే కన్జ్యూమ్ చేసేవాళ్ళు ఉన్నారో వాళ్ళందరి పేర్లు, వివరాలు, కన్జ్యూమర్స్ పేర్లు తీసుకుంటున్నాం. వీళ్ళ ఈ పట్టుకున్నటువంటి కేసుని వెంకటగిరి సిఐ గారు దర్యాప్తు చేస్తున్నారు. ఆ కేసులో ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ లింకేజెస్, దీనికి సోర్సు, ట్రాన్స్పోర్టేషన్, అవన్నీ ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ ఏమైనా ఉంటే దీంట్లో ఈ మొత్తాన్ని కూడా వెరిఫై చేయడానికి సిఐ గారు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. దీని ద్వారా కన్జ్యూమర్స్ ఎవరు ఉన్నారనేది ఐడెంటిఫై చేసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని పిలిచి కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. ఈ గంజాయి అనేది దానికి బానిస అయిపోతే రకరకాల నేరాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి దాన్ని కంట్రోల్ చేయడానికి రాష్ట్ర స్థాయిలో ఈగిల్ అనేటువంటి వ్యవస్థ పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తుంది. దాంట్లో మన జిల్లాలో ఎస్పీ గారి ఆధ్వర్యంలో అడిషనల్ ఎస్పీ లాండ్ ఆర్డర్ సార్ లీడర్గా ఉండి ఈ ఈగిల్ టీం పనిచేస్తుంది. దాని మీద సమాచారం గ్యాదర్ చేస్తున్నాం. టెక్నికల్ ఇన్పుట్స్ తోటి రైట్స్ అన్ని ప్లాన్ చేయడం జరుగుతుంది. దీని గురించి సమాచారం ఉన్నట్టయితే వెంకటగిరి పట్టణంలో కానీ ఎక్కడైనా సరే పోలీసులకు సమాచారం ఇచ్చినట్టయితే తప్పనిసరిగా యాక్షన్ చేయడం, ఇమీడియట్గా రైట్స్ చేయడం కానీ కౌన్సిలింగ్ చేయడం కానీ జరుగుతుంది. దీని ద్వారా అన్ని స్కూల్స్, కాలేజెస్లో కూడా మేము ఈగిల్ టీమ్స్ ఫామ్ చేసాం. సో అంతా గ్రాస్ రూట్ లెవెల్లో సమాచారాన్ని సేకరించి దాన్ని బట్టి రైడ్ చేయడం, కౌన్సిలింగ్ చేయడం, ఒక రకమైన యాక్షన్ ప్లాన్ అన్ని తయారు చేసి దీన్ని నిర్మూలించడానికి అన్ని ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. దీని గురించి ఇచ్చినట్టయితే ప్రజలు కూడా ఉన్న సమాచారాన్ని పోలీసులకు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.